ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చెప్పాను కదా యాంగిల్ గ్రైండర్ ఎలా యూజ్ చేయాలో చెప్తా అని చెప్పి. ఏదైనా మనకి ముందు సేఫ్టీ ఫస్ట్ కాబట్టి సేఫ్టీ గార్డ్ అయితే ముందు ఇస్తాడు మిషన్కి. అవి మనం ఈ మిషన్కి చూసారు, ఇక్కడ చిన్న గాడీలు ఉన్నాయి స్టెప్, దీంట్లోకి ఇలా ఎక్కించుకోవాలన్నమాట గార్డు. ఇక్కడ స్క్రూ ఒకటి ఇచ్చాడు చూసారా అడ్జస్ట్మెంట్కి. ఈ స్క్రూ లూజ్ చేసుకొని గార్డ్ అయితే ఎక్కించుకుందాం ఫస్ట్ స్క్రూ డ్రైవర్తో. స్క్రూ అయితే లూజ్ చేసేసాను. గార్డ్ అయితే ఫస్ట్ ఎక్కించుకొని తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సరే, గార్డు పెట్టేసాం కదా, స్క్రూ అయితే వేసేద్దాం. ఇక్కడైతే స్క్రూ హోల్ ఉంది కదా, స్క్రూ వేసేసి మళ్ళీ యాస్టి మనం ఈ గార్డ్ అనేది ఇలా ఉంచాలన్నమాట. గార్డ్ అయితే మనం తీయకూడదు. ఫస్ట్ గార్డ్ అయితే వేసేసుకుందాం, స్క్రూ టైట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీకు సేఫ్టీ వచ్చేసరికి మనకి సైడ్ హ్యాండిల్ ఇక్కడ చూసారా, మనకి ఇది అనేది స్విచ్ అనమాట. స్విచ్ పైన థ్రెడ్డింగ్ అయితే ఉంది. ఈ థ్రెడ్డింగ్కి మనం హ్యాండిల్ అయితే టైట్ చేసేసుకోవాలి. హ్యాండిల్ అయితే ఫుల్ టైట్ చేసేసుకుందాం. హ్యాండిల్ అయితే ఫుల్ టైట్ చేసేదాను. మన రెండోది ఏంటంటే మెషిన్ బ్లేడ్ అనేది ఎప్పుడైనా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్లేడ్ అయితే చూపించాలి. రైట్ హ్యాండ్ సైడ్ బ్లేడ్ అయితే పట్టుకున్నామంటే మెషిన్ అయితే మనకి మొహం మీద విసురుతుంది. మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో మెషిన్ పట్టుకొని స్విచ్ పట్టుకోండి, ఇలాగా ఆన్ చేసి. స్విచ్ అయితే ఇక్కడ లాక్ ఉంటుంది. లాక్ అయితే ఎప్పుడు వేయకూడదు, పుష్ మోడ్లోనే ఉంచాలి. ఇలా పైకని పట్టుకుంటే పుష్ అది చేయగలిసిన వెంటనే మెషిన్ అయితే ఆగిపోతుంది. పైకి ఇలా నొక్కి ఇలా కొంచెం ముందుకు నొక్కినట్టయితే మిషన్ స్విచ్ అనేది లాక్ అవుతుంది. ఆ లాక్ పొజిషన్లో మాట ఎప్పుడు ఉంచకూడదు, ఇలా పుష్ పొజిషన్లోనే ఉంచాలన్నమాట. మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో మెషిన్ పట్టుకొని రైట్ హ్యాండ్తో హ్యాండిల్ అయితే పట్టుకోవాలి. మీరు ఒకవేళ రైట్ హ్యాండెడ్ అయితే మటుకు ఇలాగైతే మెషిన్ తిప్పకూడదు. మెషిన్ ఇలా రైట్ హ్యాండ్తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండిల్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే మీకు మెషిన్ అనేది ఇలా పైకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మిషన్కి మనం బ్లేడ్ ఎలా లోడ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనకి మెషిన్తో ఈ రెండు నట్లు అయితే ఇస్తాడు. ఫస్ట్ డౌన్ కింద నట్టుకి అయితే మనకి ఇలా గాడి ఉంటుంది చూడండి. నట్టుకి రెండు గాడీలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి థ్రెడ్డింగ్ ఏ ఉండదు, పై నట్టుకి మటుకు థ్రెడ్డింగ్ ఉంటుంది. ఇదే గాడీలో మెషిన్కి కూడా గాడి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి రౌండ్గా ఉంది. ఈ రింగ్ అనేది లాక్ అయిన తర్వాత మనకి ఇలా రింగ్ అనేది ఇలాగా తిరగకూడదు, తిరుగుతుంది చూసారు. ఇలా నేను చేతితో తిప్పుతుంటే మళ్ళీ లాక్ అయింది. ఇలా లాక్ అవ్వాలన్నమాట. ఈ రింగ్ తిప్పితే మనకి ఈ స్పిండల్ అనేది తిరగాలి. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మెషిన్ లోపల నుంచి వస్తుంది, అది తిరగాలి. ఫస్ట్ మనం ఐరన్ బ్లేడ్ ఎలా లోడ్ చేయాలనేది చూద్దాం. ఐరన్ బ్లేడ్ అంటే ఐరన్ కటింగ్ వీల్. ఇది ఐరన్ కటింగ్ వీల్ అనమాట. ఫస్ట్ థింగ్ మనకి పైన స్టిక్కరు మెటల్ రింగ్ అయితే ఉంటుంది. స్టిక్కర్ ఇటున్నా పర్లేదు, మెటల్ రింగ్ ఉండేది అన్నమాటగా కిందకైతే ఉంచాలి. ఇలాగా మెటల్ రింగ్ అయితే పైకి ఉండకూడదు. దాని తర్వాత మనకి మిషన్తో ఇచ్చిన ఈ పైన ఉంటుంది కదా, అది దీనికి చిన్న స్టెప్ ఉంటుంది చూడండి. పైకి వచ్చేసి ఒకటి ఉంటుంది, పైకి కొంచెం పొంగినట్టు, కింద సైడ్ అయితే మనకు పొంగినట్టు ఏముంటుంది. ఇంకో పక్క కటింగ్ వీల్ పెట్టేటప్పుడు కిందకి ప్లెయిన్గా సర్ఫేస్ ఏదైతే ఉందో అది కటింగ్ వీల్కి కింద సైడ్ ఉండాలన్నమాట. ఇలా టైట్ చేసేసుకుంటాం. టైట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా తిప్పితే మామూలుగా తిరిగిపోతున్నాం అన్నట్టు. వీల్ అనేది టైట్ అవ్వదు. మిషన్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ లాక్ అవుతుంది. ఈ లాక్ తిప్పి ఇది టైట్ చేయాలి. లాక్ తిప్పడం అంటున్నాం, లాక్ అయితే నొక్కేసి పట్టుకోవాలి. ఇలాగా ఇలా నొక్కి పట్టుకున్న తర్వాత మిషన్ అయితే తిరగదు, ఇంకా కాస్త తిరిగి ఆగుతుంది. చూసారా, మిషన్ అయితే ఇంకా తిరగట్లేదు. దీనికి ఏంటంటే స్పానర్ ఇస్తాడు. ఇదిగోండి, స్పానర్ ఇస్తాడు మిషన్ తోటి.
దీన్ని ఇలా పట్టుకొని ఇలా టైట్ చేసేసుకోవాలి. కటింగ్ వీల్ పెట్టినప్పుడు మరీ ఫుల్ టైట్ చేయకూడదు, వీలైతే తిరిగిపోతుంది. టైట్ చేసుకున్న తర్వాత మీరు మెషిన్ మామూలుగా కటింగ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు ఈ నట్టు చూసారు పైకి కొంచెం పొంగిసి ఉంది, ఇక్కడ పొంగి అంటే పైన చిన్న స్టెప్ ఉంది. ఈ స్టెప్ అనేది కటింగ్ వీల్కి పైకి ఉండాలి, అదే గ్రైండింగ్ వీల్కి కిందకు ఉండాలి అనమాట. గ్రైండింగ్ వీల్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాయి. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసేద్దాం. నేను ఇది ఫుల్ టైట్ చేయలేదు కాబట్టి చేతితో తీసేసాను. చేతితో అయితే మీరు తీయకండి, వీలైతే పక్కన పెట్టేద్దామండి. గ్రైండింగ్ వీలు